హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలో 138వ భాగం. ఓయ్, ఇదేం పరిచయం చేయటం అని దీపక్ సీరియస్ అయితే, ఎవరైతే నాకేంటి కానీ మీతో పాటు రాకుండా సడన్గా ఇలా రావటం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్ అయ్యాడు రుద్ర. ఇంతలో దీపక్ ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, రేయ్ నువ్వు ఓడిపోయావు, పద పార్టీ ఇద్దువు గాని అని గోలగోల చేస్తున్నారు. వాళ్ళని చూడగానే దీపక్ తల పట్టుకొని, నోరు ముయ్యండి అని ఒక్కసారిగా అరిచి అందరి వైపు చూసేసరికి అందరూ తన వైపు సీరియస్ గా చూస్తూ ఉన్నారు. ప్రమిద సీరియస్ గా, ఏం బెట్రా అని అడిగింది. దీపక్ వెర్రి నవ్వు నవ్వుతూ, ఏమీ లేదులే, వదిలేయండి, వాళ్ళేదో పిచ్చివాగుడు వాగుతున్నారు. సరే, మీరు మీ పార్టీని ఎంజాయ్ చేయండి, నేను వెళ్తున్నాను అని జారుకోవటానికి ట్రై చేస్తే అభి సీరియస్గా, ముందు బెట్టింగ్ ఏంటో చెప్పు, ఎవరి మీద బెట్టింగ్, ఏం బెట్టింగ్ అని బేస్ వాయిస్లో అడిగాడు. ఇక చెప్పక తప్పదన్నట్టు, నేను లండన్లో చదువుకొని వచ్చిన ఫ్లట్టింగ్ రాదని వెక్కిరించారు వీళ్ళు. లేదు, నాకు వచ్చని వాదించటంతో, ఇదిగో వదినని అని మిత్ర వైపు చూపించి, జస్ట్ 1 గంట తనతో ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేయమని చెప్పారు. నేను నిరూపించుకోవటానికి పోయి ఇక్కడికి వచ్చి అడ్డంగా మీకు బుక్ అయ్యా అని ఏడుపు మొహం పెట్టి అన్నాడు. వాట్, నా ఇంటి మనిషి మీద మీరు బెట్ వేసుకుంటారా, ఎంత ధైర్యం మీకు అని రుద్ర గంభీరంగా అరుస్తూ దీపక్ కాలర్ పట్టుకోగానే ప్రమిద కంగారుగా, బావగారు, వీడు ఇలాంటి సిల్లీ సిల్లీ థింగ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, కానీ మనసుకి మంచివాడు, ప్లీజ్ వదిలేయండి బావగారు అని రిక్వెస్ట్ చేసింది. దీపక్ రుద్ర వాయిస్కి ఎర్రజీరాలు అలుముకున్న కళ్ళకి భయపడిపోయి, సారీ సారీ సార్, నేను కావాలని చేయలేదు, జస్ట్ నార్మల్ ఫ్లట్టింగ్ మాత్రమే, అంతేకాని వదిలేని ప్రేమలోకి దింపే ఉద్దేశాలు నాకేమీ లేవు, ప్లీజ్ సార్, ఇంకొకసారి ఇటువైపు కూడా చూడను, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడాడు. మిత్రకి కూడా కోపం వచ్చి, వదలకు బావా, నా మీద బెట్టింగ్ వేయటానికి వాడెవడు, దారిన పోయే ప్రతి ఒక్కడికి నా ఫీలింగ్స్తో ఆడుకోవడమే పని అయిపోయింది అని అభిని కూడా కలిపి తిట్టి, కావాలంటే 4 కొట్టు బావా, ఛ, అడ్డమైన వాళ్ళందరూ నాకే తగులుతారేంటో అని విసుగ్గా అంది. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అభి సీరియస్ అవుతుంటే, ఇంత జరిగిన అభి తనని అరుస్తూ ఉండటంతో మిత్రకి కోపం వచ్చి, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుస్తుంది, నా ఫీలింగ్స్తో ఆడుకునే అవకాశం నేను ఎవ్వరికీ ఇవ్వను అని సీరియస్గా చెప్పి రుద్ర వైపు చూసేసరికి, రుద్ర కోపంగా కొట్టడానికి చెయ్యెత్తగానే దీపక్ తన మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని, రియల్లీ సారీ సార్, నేను ఇదంతా కావాలని చేయలేదు, కావాలంటే వదినకి సారీ చెప్పేస్తాను, కానీ కొట్టకండి సార్, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే, ఇంతలో దీపక్కి అడ్డంగా ప్రమిద వచ్చి, బావా, ఇంకొకసారి వీడు ఇలాంటి పనులు చేయకుండా చూసుకునే పూచి నాది, ఈ ఒక్కసారికి వదిలే బావా, పాపం నీ దెబ్బ తట్టుకోలేడు అని బ్రతిమలాడింది. ఏంటి అభి ఇదంతా అని రుద్ర అసహనంగా అడిగితే, వాడు ఇదంతా కావాలని చేయలేదు రుద్ర, ఈ ఒక్కసారికి వదిలే, ఇంకొకసారి ఇలాంటి తిక్క పనులు చేయకుండా నేను చూసుకుంటాను అని సీరియస్గా అంటూ దీపక్ భుజం మీద చేయి వేసి, పోరా ఇక్కడి నుంచి, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని అన్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని దీపక్ రుద్ర కోపం చేసి బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతే, తనకంటే ముందే రుద్ర సీరియస్ అవ్వగానే తన ఫ్రెండ్స్ ఎప్పుడో పాడిపోయారు.
మిత్ర ఇంకా కోపంతో ఉండటం చూసి అభికి కొంచెం బాధగా అనిపించి, సారీ మిత్ర, వాడు కావాలని ఇదంతా చేయలేదు. ఏదో జస్ట్ సరదాకి మాత్రమే అని అంటూ ఉండగానే, సరదా ఏంటి సార్ సరదా? అమ్మాయిల ఫీలింగ్స్‌తో ఆడుకోవటం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. అయినా మీ అందరి కంటికి నేనే ఎందుకు కనిపిస్తున్నాను? ఏ నాకంటూ ఫీలింగ్స్ లేవనుకున్నారా? లేకపోతే రాతి మనిషిగా ఫిక్స్ అయిపోయారా? అదీ కాకుండా ఇది ఏం చేయలేదు, దీని భయంతో దీన్నేం చేసినా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అని అనుకున్నారా? అని తన కోపం మొత్తం వెళ్ళగక్కింది. మిత్ర ఫస్ట్ టైం కోపంగా ఉండటం చూసి శక్తి నవ్వుకుంటూ మిత్ర భుజం మీద చేయి వేసి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయ్ మిత్ర, పద ఇంటికి వెళ్దాం అని అంది. పద శక్తి, నాకిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు అని అసహనంగా అంటూ ముందుకి కదలగానే అభి తన చేయి పట్టుకొని ఆపి, 2 మినిట్స్, నేను తనతో మాట్లాడి పంపిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి రుద్ర కూడా దానికి ఒప్పుకోవటంతో అందరూ వెళ్ళిపోయాక అభి మిత్ర ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి, ఏంటి నా మీద కోపంగా ఉన్నావా అని చిరునవ్వుతో అడిగాడు. మీ మీద నాకెందుకు కోపం సార్? అయినా మీ మీద కోపం ప్రదర్శించటానికి నాకేం హక్కుంది అని? నేను మీకు పరాయిదాన్ని కదా అని ముక్కు ఎగరేస్తూ అంది. చూడు మిత్ర, ప్రమిద ఇదంతా కావాలని చేసింది. బికాజ్ ఆఫ్ యూ. నువ్వు నన్ను రిజెక్ట్ చేసేసరికి నేను నాలో నేను లేకుండా అందరికీ దూరంగా ఎవరితో మాట్లాడకుండా బాధపడుతూ ఉంటే మిత్ర ప్రమిద అది తెలుసుకొని నాకు ఫోన్ చేసి జరిగింది చెప్పమని బలవంతం చేసింది. అందుకే చెప్పాను. ఈరోజు కూడా తనని తీసుకువచ్చే ఆలోచన నాకు లేదు, కానీ నిన్న నాకు దగ్గర చేస్తానని, శక్తిని కూడా కలుస్తానని చెప్పి బలవంతంగా వచ్చింది. ఏం చేస్తుందో అనుకున్నాను, కానీ నీలో నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టింది. ఐ లవ్ హర్ హార్ ఐ యామ్ హార్ట్‌ఫుల్లీ థాంక్స్ టు హర్. ఇక నువ్వు తిరిగి వచ్చాక నేనేమి దాని చేత ఇష్టంగా గోరుముద్దలు పెట్టించుకోలేదు. అది కావాలని నాకు వార్నింగ్ ఇచ్చి మరీ పెట్టింది, నువ్వు ఇంకా జెలస్ ఫీల్ అవ్వాలని. అయినా మేము బావ మరదళ్ళమైన అన్నా చెల్లెలాగే ఉంటాం. సో నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ మనసు పాడు చేసుకోకు, ఓకే అని అన్నాడు. అభి చెప్పిన దానికి మిత్ర కళ్ళు మెరుస్తూ, నిజంగానా? మరి నన్నొదిలేసి తనతో ఎందుకు తిరుగుతున్నారు అని మళ్ళీ ఉక్రోషంగా అడిగింది. జస్ట్ నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా చేశాను. కానీ మా చేతులు 2 నిమిషాలకి మా చేతులు 2 నిమిషాలకి మించి కలిసున్నాయా అని సీరియస్గా అడిగాడు. లేదులే. సరే సార్, ఇక నేను బయలుదేరతాను అని సంతోషంగా అనగానే, సరే వెళ్ళు. ఇక నాకు కూడా నీ అభిప్రాయం తెలిసింది కాబట్టి ఇంట్లో మన పెళ్లి గురించి మాట్లాడుతాను. ఎంత త్వరగా మనిద్దరం పెళ్లి చేసుకుంటే నాకు అంత మంచిది. లేదంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు నన్ను దూరం పెట్టటం, లేకపోతే నేను నిన్ను దూరం పెడుతున్నాను అనుకొని నువ్వే నాకు దూరంగా ఉండటం, ఇవన్నీ వద్దు అని సీరియస్గా చెప్పి తన నుదిటి మీద ముద్దు పెట్టి, ఏ ఆలోచనలో పెట్టుకోకు, నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు అని అన్నాడు. అలాగే సార్ అని మిత్ర హుషారుగా వెళ్ళేదే. ఇక సార్ అనటం ఆపి, అభి అని అలవాటు చేసుకో, కాబోయే భర్తని సార్ అని పిలిస్తే అంత బాగుండదు అని చెప్పి మిత్ర భుజం చుట్టూ చేయి వేసి, పద అని అన్నాడు. మిత్ర తన భుజం మీద ఉన్న అభి చేతిని ఇష్టంగా చూస్తూ, నా చేతిని ఎప్పుడు వదలరు కదా సార్
మా బావలాగే నన్ను ప్రాణంగా చూసుకుంటారు కదా! ముఖ్యంగా మా ఫ్యామిలీ మీద పగతో నన్ను పెళ్లి చేసుకోవటం లేదు కదా! అని భయంగా అడిగింది మిత్ర. నేను అలాంటి వాడిలా కనిపిస్తున్నానా మిత్ర? అని అభి బాధగా అడిగితే, లేదు సార్. అమ్మాయిగా నా భయం నాది కదా! అని మిత్ర భయంగా అంటూ, ఎందుకో తెలియదు సార్. మొదటిసారి మిమ్మల్ని కాలేజీలో చూసినప్పుడు ఏ ఫీలింగ్ లేదు. అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతారని మాత్రమే విన్నాను కానీ, మొదటిసారి మనం శక్తి బర్త్‌డే పార్టీలో కలిసినప్పుడు మీరు నా మీద కోపగించుకునేసరికి నెగెటివ్ ఫీలింగ్ వచ్చింది. అందుకే పెళ్లి వద్దని చెప్పాను. కానీ మీరు నాకు దగ్గరై మళ్ళీ వేరే వాళ్ళకి దగ్గరవుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే ఇలా బరస్ట్ అయ్యాను. ఎవరి మీద కోపం చూపించలేని నేను మీ మీద మాత్రం చూపించాను. అది ఎందుకో కూడా తెలియదు అని అమాయకంగా అంది. ఎందుకంటే నువ్వు నన్ను ఏదో ఒక మూల ఇష్టపడుతున్నావు కాబట్టి, ఆ ఇష్టం చాలు పెళ్లి చేసుకోవటానికి. పెళ్ళయ్యాక అది ప్రేమగా మార్చుకునే బాధ్యత నాది. మొదట్లో నీ మీద కోపం అంటే జస్ట్ మీ ఫ్యామిలీ మీద కోపంతో అలా అరిచేశాను తప్ప ఇంకేమీ లేదు. ఇక నుంచి నా గురించి నెగిటివ్‌గా థింక్ చేయటం ఆపి పాజిటివ్‌గా చూడు. అప్పుడు ఆటోమేటిక్‌గా నచ్చేస్తాను. సరే, ఇక వెళ్ళు అని మిత్రని రుద్ర వాళ్ళకి అప్పగించి అభి ప్రమిదతో కలిసి వెళ్ళిపోయాడు. మిత్ర అభి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ రుద్ర వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోతే, రుద్ర మాత్రం మిత్ర ఆలోచనలో పడటం పాజిటివ్ సైన్‌గా అర్థమయ్యి త్వరలోనే మిత్ర పెళ్లి అవుతుందని ఫిక్స్ అయ్యాడు. అలా ఎవరింటికి వాళ్ళు చేరి ఎవరి పని వాళ్ళు చేసుకున్నాక హ్యాపీగా నిద్రపోయారు. మహాలక్ష్మి కూడా తన అమ్మకి పని అయిపోయిందని చెప్పి మొదటిసారి ఇలా అందరితో కలిసి నైట్ టైం బయటికి వెళ్ళటం, ఇన్ని జ్ఞాపకాలని పోగు చేసుకోవటం సంతోషంగా అనిపించి ఆ జ్ఞాపకాలతోనే నిద్రపోయింది. తర్వాత రోజు ఉదయాన్నే శివరాం గారు, మీనాక్షి గారు అప్పటికే మీనాక్షి గారికి పూర్తిగా సెట్ అయిపోయారు. సో, ఆవిడ నడిచి ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతున్నారు. శివరాం తల్లిదండ్రులు నలుగురు టిఫిన్ చేసేశాక వాళ్ళ ఊరు బయలుదేరుతున్నామని అందరితో చెప్పి, అందరూ సాదరంగా సాగనంపాక వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు బస్‌లో. ముందు రోజే స్వాతికి శివరాం గారు ఫోన్ చేసి శాశ్వతంగా మన ఊరికి వెళ్ళిపోతున్నామని చెప్పటంతో, అదే మంచిదని హరి మాటల ద్వారా తన అమ్మానాన్నల అస్తిత్వం అర్థమైన స్వాతి ఓకే అని చెప్తే, శివరాం గారు కూడా కొంచెం సేపు మాట్లాడాక ఫోన్ కట్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయాక అందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతే, సురేష్ గారు, మాధవి గారు మాత్రమే కాకుండా ఇప్పుడు మంజుల గారు, మహిమ గారు కూడా శక్తి కూడా వాళ్ళకి తోడై ఇంటి పనులలో సాయం చేస్తూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉన్నారు. మన ఇంటి పని మనం చేసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో వాళ్ళకి కొద్ది రోజుల్లోనే తెలిసి వచ్చేలా చేసింది శక్తి. మీనాక్షి తన అత్తగారింటికి వెళ్ళిపోవటంతో ఆనంద్ గారిలోని దిగులు కొంచెం తగ్గి హ్యాపీగా ఉన్నారు. సాయంత్రం రుద్ర వచ్చాక స్నాక్స్ తినేశాక అందరూ హాల్లో సమావేశమయ్యాక రుద్ర, సురేష్ గారు, మాధవి గారితో మరో 2 రోజుల్లో మిత్రకు పెళ్లి చూపులే అరేంజ్ చేశాను. ఆ రోజే పెళ్ళికొడుకుని కూడా మీరు చూడండి. చూశాక ఏ గొడవ వద్దు. నా మీద నమ్మకం ఉంటే కళ్ళు మూసుకుని పెళ్ళికి ఓకే చెప్పండి అని సీరియస్‌గా అన్నాడు. సురేష్ గారు, మాధవి గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని తిరిగి రుద్ర వైపు చూస్తూ, నువ్వేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తావన్న నమ్మకం మాకుంది రుద్ర. నీ ఇష్టం అని చెప్పేశారు.
ఈ 2 రోజుల్లో అభి మిత్రతో తన మీద భయం తగ్గించటానికి కొంచెం క్లోజ్‌గా మాట్లాడటం చేశాడు కానీ, తన అమ్మానాన్నలతో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడి, మిత్ర గురించి చెప్పి తనని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని కష్టంగా అందరిని ఒప్పించటం మాత్రం చెప్పలేదు. ఈ పెళ్లి చూపుల గురించి కూడా రుద్రకి చెప్పాడు. మిత్రకి తెలియకూడదు. తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నానని. అందుకే మిత్ర వచ్చేలోపు ఇదంతా మిత్ర అమ్మానాన్నలతో చెప్పేసి మిత్రకి చెప్పొద్దని కూడా చెప్పేశాడు. రుద్ర వాళ్ళు కూడా అయోమయంగానే సరే అని ఒప్పుకున్నారు. అలా ఆ 2 రోజులు సాఫీగా సాగిపోయాయి. మిత్ర పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది. Thank you for listening and please like, share, comment and subscribe.